ఇది ఇది నాదే, నేను ఒక దుక్కుని పెట్టేస్తాను. కనకం ఫోన్ ఒకప్పుడు వాడింది. ఏం కాదు, ఈ ఊరికి ఫోన్ మాట్లాడుకుని చెప్పమన్నట్టుకు చేయకు. ఎప్పుడో ఇచ్చింది మా పాప 10 ఏళ్ళ నాడు 12 ఏళ్ళ నాడు 2500 ఫోన్లు. తర్వాత అయిపోయి ఇది కాదు అప్పుడే ఇచ్చింది. అంటే ఇది నేను ఫోన్లకి దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్కువ అంటే తీసుకున్నా. ఇప్పుడు కానీ నన్ను ఛార్జింగ్ పుడుగు అయిపోతుంది, అందుకని మానేసి వచ్చింది మొదలు అంతమాట సిరాక్. నువ్వు మొహం అట్ట పెట్టినావు కనుక అస్సలు బాగా చూస్తున్నా. నేను ఇక్కడ నుంచి బయటికి పరిగెడతా. ఏ పరిగెట్టి ఎవరికి నష్టం? 13 ఏళ్ళ నుంచి నేను బతకలేదు ఒంటరిగా. ఇవ్వాలంటే నువ్వు వచ్చావు కానీ అబ్బో అలా జడిపితే చాలా మంది జడిపిస్తారు. ఏ మాటలు మరి అవును. పోతున్నా నేను, పోతున్నాను ఇక్కడే కూర్చో, వెళ్ళిపో. నిజంగా పోతున్నా. జడిపిస్తున్నావా నువ్వు? నన్ను జడిపించోడు ఇంకా పుట్టలేదు, అర్థమైందా? హైదరాబాద్ లో మగోడిని నేను. మీసం పెట్టుకో. మరి మీసం ఎందుకు పెట్టుకుంటా? మగోడు అంటే ధైర్యానికి మీసం పెట్టుకో, గుడి పెట్టుకో, నువ్వేం చెప్పుకో. అలా వంక టింకర మాటలు నా కాడికి నువ్వు పిల్లే పిత్తిగాడు వింత. నా దగ్గరికి వచ్చాక నువ్వు హీరో అయ్యావు. గుండెల మీద చేసుకు చెప్పు, నా దగ్గరికి వచ్చాక హీరో అయ్యావు నువ్వు. ఓకే, గాజులు వేసుకుని డింగ్ 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 డింగ్. కొంచెం ఆ గాజులో వేసుకుంటే కొంచెం ఆడదానిలా కనిపిస్తావు కానీ లేకపోతే మగాళ్ళలానే కనిపిస్తావు. నేను మగోడిని, కింద గుర్తే లేదు నాకు. నేను మగోడిని. పొద్దున్న సుప్రభాతం మొదలు పెట్టిందిరా నాయన. కట్ చేసుకో. నువ్వు పొద్దుటే వచ్చి మరి అలా తీసి సిరాక్ కదా నాకు. చాలా సిరాక్ నీకు. అసలు సిరాక్ ఏ రోజు లేదని నీకు. ఈ రోజు కొత్త నీ సిరాక్ చూసి 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 నాకున్న సిరాక్ కూడా పోయింది. మంచి పని అయింది కదా. ఏమండి ఈ రోజు మీ అందరికి ఒక సర్ప్రైజ్ అండి. ఏందో చెప్పానా? చెప్తున్నా, కొంచెం వెయిట్ చేయండి. నాకు నీకెందుకు, నాకు పొద్దున్నే ఏంది చిన్నపిల్ల చేష్టలు ఏంది కనుక? చిన్నపిల్లలు నాకుంటారు ఇలా. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నాకడం ఒకటే. హలో ఇదో యాక్టింగ్. హలో 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 అనలేవా? హలో హలో అవసరవాణి. హలో బాగా ఆంటీలు ఫోన్లు చేయడం. ఐఎమ్ బిజీ రైట్ నౌ. నేను ఒక అర్ధ గంటకి కాల్ చేస్తా. వీడియో తీసుకుంటున్నా. నేను బిజీలో ఉన్నా. బై బై, టాటా, సీ యూ. తెలుగు మాట్లాడుతావు ఎందుకు? ఓకే. నేను ఏదో ఒకటి చెప్తా, ఆగండి. ఒక 5 నిమిషాలు ఆగండి, చేస్తా. నేనున్నా కదా. నేను ఉన్నంత వరకు మీరు భయపడే పనే లేదు. ఏదో ఒక ఆన్సర్ నేను ఇస్తానే ఉంటా. మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తానే ఉంటా. ఓ కనకం, సర్ప్రైజ్. నువ్వు అట్లాంటివి చేస్తా ఉంటావు. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే అసలు ఎలాంటి ఇబ్బందులు జరగవు. నోరు కొంచెం గేట్ తెరిచినావు అనుకో, అట్లా ప్రవాహం పోతా ఉంటుంది. అదే మరి నేను అందుకే చెబుతున్నా, నువ్వు ఎలా పట్టుకున్నా ఇది కొంచెం అదుపులో ఉంటే చాలు. ఇదిగో సర్ప్రైజ్ మీ అందరికి చూపిస్తున్నా. నీకుగా సర్ప్రైజ్ వీళ్ళకి. అబ్బా ఎంత బాగా కనుక్కున్నావు కనుక. ఈ రోజు వేసుకుందండి. నిజంగా అవి వేసుకుంటే బాగుంది తెలుసా నీకు? అవి గుచ్చుకుంటున్నాయి బిడ్డ, పైన బుట్టలన్నీ సర్దాను కదా. అదొకటి దొరికింది. మరి ఒక జత కొనుక్కోవచ్చుగా. బట్టల నీకు చూపించలేదు డ్రెస్లు ఎక్కడ? బట్టలు కాదమ్మా, అదే పట్టాలు. 7 జతలు ఉన్నాయి పట్టాలు. మరి వేసుకోవచ్చుగా. ఎంత చక్కగా ఉన్నాయి చూడు. అసలు అందం వచ్చింది వేసుకుంటే నీ కాళ్ళకి. ఆవిడ బలేపోయింది తిట్లు. నీ ఫ్యాను, నీ దర్జా మామూలు లేదు అసలు. ఫ్యాన్ పక్కన పెట్టుకుని టేబుల్ ఫ్యాను ప్రశాంతంగా పడుకొని లేచింది. రాత్రి ఇవన్నీ దింపిపోయినా నేను కిందికి. ఇవన్నీ దింపిపోతే అన్ని సర్దుకుని చూడండి నీట్ గా. మీరందరూ ఏంటమ్మా ఇల్లు సరిగ్గా సర్దుకో అన్నందుకు, స్టైల్గా ఉంటది అన్నందుకు అన్ని సర్దింది. ఎవరికి పెట్టినావు కనుక అవన్నీ? అవన్నీ పెట్టలేదు, వెళ్ళిపోయింది. ఇలా అనేసి నువ్వు వెళ్ళిపోయినట్టు మాటలు తీసుకుని చేయి తగిలేసింది. బుజ్జంకి వెళ్ళిపోయింది. ఓకే. ఎన్ని గంటలకు లేచినావు? ఏం వండినావు? గుడ్డు వండాను. తినేటానికి వస్తా 24 గంటలు. నేను ఇప్పుడు లెగ్స్ అన్ని శబ్దా అన్ని పని అయిపోవాలి. ఇప్పుడు క్యాంప్ అన్నావు కదా, మళ్ళీ అలాగే ఉంటాయి. కాదు, ఆ నిమ్మకాయలు పచ్చడి పెడతావా లేకపోతే ఏం చెప్పు? నేను నాకుతాను.
పచ్చడి పెట్టు కనకం. పెడతాను కంగారు కూడా. ఎప్పుడు అన్ని పాడిపోయి కుళ్ళైపోయి వేసిన అలాగే ఉంటుంది, దాంట్లో ఎగిపోయినది అలాగే ఉంటుంది. గాజులు ఆ పైన సర్దుతుంటే దొరికినాయా ఏంది? ఎప్పుడు ఈ గాజులు రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడుయా? ఆడు మళ్ళీ గాజులు నా డబ్బులు పెట్టి నేను డ్రెస్సులు తీసుకుంటే మరి అవన్నీ పాత సామాన్లలో ఉన్నాయి కదా, అంటే అప్పుడు సామాన్ సర్ది పెట్టినావు కదా. పాత సామాన్లు లేవు, అవి కవర్ లో తీసుకున్నాను. ఇక్కడ ఎక్కడ పెట్టింది చూడు కవర్. ఓకే మేడం, సెలబ్రిటీ మేడం, సెలబ్రిటీ మేడం. ఎంత ఎల్పిదాయి బాబు, ఏదైనా కొబ్బ ముంచేసాడు. అమ్మోయ్ ఆవిడ ఏమన్నా అన్నాను. రాత్రి మాట్లాడినా కాలు మాట్లాడినా డాక్టర్ బాబు మర్చిపోయినావా? చేయలేదు వాడు, అడు డ్రింక్ చేసి నేను గుర్తొచ్చి చేసాడు అంతే. లేదండి అసలు నిజంగా వేరే వాళ్ళకి ఎవరన్నా అలా వెళ్ళిపోయిన అంతే కదా. మీది వచ్చాడు, నేను మెసేజ్ పెడుతున్నాను, వీడియో తీస్తున్నాను, మీ దాంట్లో చెట్ చేస్తాను వచ్చాడు. అంటే ఏంటి అంటే చెప్పను అనేసి చేయి తగిలిందండి, పైకి వెళ్ళిపోయింది వాయిస్. ఇంకంతా అన్ని మాటలు పడిపోయినాయండి. అయ్యో అయ్యో నిజంగా ఎవరన్నా చెప్పలేనిది ఏమన్నా అన్నా అంతే కదండి అసలు అని. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో అంటున్నాడండి వీడు. ఈ సన్నాసి ఇప్పుడు వచ్చాడండి, ఏముండేవు అని అడుగుతున్నాడండి. చూడండి మరి నేను లేచింది ఇప్పుడు, పైన అన్నీ సర్దిస్తానండి. ఓకే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. కాదు ఈ బుక్ ఏంది అన్ని రాసుకుని. ఏం రాసుకున్నావు? ఇంపార్టెంట్ మ్యాటర్ లో డబ్బులు ఇచ్చిన ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ లో నా ఇంపార్టెంట్వి మర్చిపోయి ముసుకుంటే ఆవిడకి వెళ్తాం తిన్నాడమ్మా. చెప్తాను దాని సంగతి. కాదు బుక్ లో ఏమేమి రాసుకున్నావు? నా బొక్క నీ బొక్క అని రాసి ఏమేమి రాసి చెప్పాను కదా. ఇంపార్టెంట్ అని రాశాడు. రెండోసారి అడిగితే చెప్పొచ్చు కదా, సెల కట్టేసి మాకు కూడా చెప్తే మేము కూడా వింటాం కదా. ఇంపార్టెంట్ ఏందో నాకు ఎవరు ఉన్నాడు నీకు నేను చెప్పను. ఇది ఒకటి యాక్షన్ నువ్వు చెప్పావు కాబట్టి నేనే చెప్తున్నా. ఏమంటే ఆ బుక్ లో ఇంగ్లీష్ రాసుకుంటుందండి, ఇంగ్లీష్ నేర్చుకుంటుందండి. వాళ్ళ కూతురమ్మ ఇంగ్లీష్ నేర్పిస్తుందండి, ఇంగ్లీష్ నేర్చుకుంటుందండి. అవసరమా అండి ఇంగ్లీష్? అసలు నాకు అవసరం, ఈ ఏజ్ లోనే అవసరం. ఇంగ్లీష్ అవసరమా? అవసరం నీకు? అవును. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎవరితో మాట్లాడాలి? నీతో మాట్లాడాలి. ఫస్ట్ నీతో ఇంటర్వ్యూ అంట ఇంగ్లీష్ లో. మధ్యలో వచ్చేసాడు ఎవరు అంత సత్య పెట్ట. నేను మధ్యలో మా ఆపట వెంటనే వేసేసాను. ఒకసారి చూడు బాతు ఇంకా జోడేడు కొనుక్కోవాలమ్మా. ఇంక రా పదా పదా ఆవిడ దగ్గర వెళ్తాం పద పన్నాడు. ఫస్ట్ నుంచి చెప్తానండి. వచ్చేది రావటమే మింగటం వీడియోలు మింగటం తిండి మింగటం రెండే వచ్చేది. కనకం తిండి పెడతా నీకు ఎంత పుణ్యమో తెలుసా? నాకు నీకు పుణ్యమే, మరి నాకు పెట్టి తిండి ఎంత పుణ్యం తెలుసా కనకం? నీకు పుణ్యమేమ్మా. కనకం నేను నీకు రాత్రి చపాతీ ఇప్పించిన, తలకాయ కూర ఇప్పించిన, బండి మీద తిప్పిన, 4 నెలలుగా ఇంకా ఇంకేమి ఇప్పించిన కనకం? ఇప్పించేవాళ్ళు ఇంకేంతో గుర్తులేవు. కొంచెం జాగ్రత్తగా నడువు అమ్మా.